ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణం మొదలైంది. మన దేశంలో సాయంత్రం 5 గంటలకు 1 నిమిషం నుంచి 6 గంటల 26 నిమిషాల దాకా గ్రహణం ఉంటుంది. ఇక సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 3 నిమిషాల పాటు ఉంటుంది. మొత్తం గ్రహణ పుణ్యకాలం గంట 25 నిమిషాలు. సాయంత్రం వేళల్లో గ్రహణం ఏర్పడుతూ ఉండడంతో మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 9 గంటల 39 నిమిషాల వరకు ఆహార నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న సంభవించింది. ఆ తర్వాత మళ్లీ రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చింది. గ్రహణం టైం దగ్గర పడుతూ ఉండడంతో హైదరాబాద్ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జనం బయట తిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సూర్యగ్రహణం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేశారు. ఇక సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. సూర్యగ్రహణాన్ని చూసేందుకు కొంతమంది భయపడతారు. గ్రహణం చూస్తే సమస్యలను ఎదుర్కొంటారని చెబుతూ ఉండడంతో వెనుకంజ వేస్తారు. అయితే దాన్ని చూడకూడదని, చూస్తే పలు రకాల అనర్థాలు జరుగుతాయని భయపడుతూ ఉంటారు. తగిన రక్షణ చర్యలు తీసుకుని సూర్యగ్రహణాన్ని చూడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సోలార్ ఫిల్టర్ను ధరించి సూర్యగ్రహణం చూడాలని అంటున్నారు. దీన్ని ఉపయోగించే ముందు తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ప్రజలు బిర్లా ఆడిటోరియంలో సూర్యగ్రహణాన్ని బ్లాక్ ఫిల్టర్ టేతోస్కోపీ ద్వారా వీక్షిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ గ్రహణం ఎలా ఉంది, అలాగే అక్కడ రోడ్ల మీద జనాలు తిరుగుతున్నారా లేదా, తాజా పరిస్థితులు ఏంటి సత్యనారాయణ? థ్యాంక్ యూ వెన్నెల. అయితే సూర్యగ్రహణం అనేటటువంటిది ఏదైతున్నదో ఇది అంటే సాధారణంగా సైన్స్ ప్రకారంగా వచ్చేటటువంటిదే కానీ దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఏది లేదని చెప్పేసి ఇటు జన విజ్ఞాన వేదిక సభ్యులు మాత్రము ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇంతకు ముందే గత గంట క్రితం అంటే 5 గంటలకు ఎన్టీఆర్ చౌక్ లో బిస్కెట్లు పంచుతూ బిస్కెట్లు తింటూ ఇది అంతా కూడా ఒక మూఢనమ్మకము. కాబట్టి దీన్ని మనం అంటే ఆ గ్రహణాన్ని ఎవరైనా వీక్షించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా గ్రహణాన్ని అంటే ఒక రక్షణ చర్యలు పాటించి అంటే అందులో నుంచి విడుదలయ్యేటటువంటి ఒక అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ కిరణాల వల్ల అతి నీలలోహిత కిరణాల వల్ల కంటికి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి రక్షణ చర్యలు పాటిస్తూ గ్రహణాన్ని వీక్షించవచ్చని, ఇది అరుదుగా వచ్చేటటువంటి ఒక అవకాశం కాబట్టి ఇది మన దక్షిణ భారతదేశంలో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసినా ఇబ్బంది ఉండదని, కాకపోతే కంటికి ఇబ్బంది కలగకుండా సోలార్ గ్లాసెస్ వినియోగించి వీటిని చూడొచ్చని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క గ్రహణ సమయంలో ఎలాంటి పదార్థాలు తిన్నా కూడా ఏమీ కాదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు పండితులు చెప్తున్న వర్షన్ అంటే ఇక్కడ 2 రకాల అభిప్రాయాల్ని ఆదిలాబాద్ పట్టణంలోనే కాదు రాష్ట్రమంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటు పండితులు చెప్తున్నది ఏంటంటే ఈ గ్రహణం వల్ల అంటే ఆలయాలు మూసేస్తారు కాబట్టి అంటే గ్రహణం సమయంలో వెలువడేటటువంటి ఒక శక్తి వల్ల ఆ గ్రహణ శక్తి వల్ల ఆలయాలకు ఉన్నటువంటి ఒక విగ్రహాలు వాటి యొక్క తీవ్ర రూపం అంటే వాటి వల్ల శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలయాల్ని మూసివేస్తారని చెప్పేసి పండితులు చెప్తున్నారు. అంటే ఆ గ్రహణ వేద నుంచి ఎక్కడైతే గ్రహణం ప్రారంభమవుతుందో తిరిగి గ్రహణం ముగిసే వరకు అంటే సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా ఆలయాల్ని మూసే ఉంచుతారని చెప్పేసి పండితులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ఇప్పటికే గ్రహణం ముగిసిపోయింది. అంటే ఇందాకే గ్రహణ సమయం అయిపోయింది. అయితే ఆ ఆలయాల్ని తిరిగి సంప్రోక్షణ చేసిన తర్వాత అంటే ఆలయ శుద్ధి చేసిన తర్వాత సంప్రోక్షణ అనంతరం తిరిగి ఆలయాల్ని శుద్ధీకరించిన తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. అయితే అదే కాకుండా ఆ గ్రహణ సమయంలో కూడా అంటే ప్రధానంగా ఇది ఈసారి ఆ తులా రాశిలో స్వాతి నక్షత్రంలో వస్తుందన్నట్టుగా ఆ పండితులు చెబుతున్నారు. అయితే ఈ తులారాశి వాళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క గ్రహణాన్ని చూడవద్దని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ గ్రహణ సమయంలో కూడా రోడ్లన్నీ కూడా ఇక్కడ నిర్మానుష్యంగానే మారిపోయాయి. ఎందుకంటే ఏదేమైనప్పటికీ ఒక రకమైనటువంటి ఒక భయం మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇది గ్రహణం అనేటటువంటిది వచ్చినప్పుడల్లా వాళ్ళు దాన్ని తప్పించుకోవడం అంటే బయటికి రాకుండా గ్రహణం చూడొద్దని, ఆ గ్రహణ సమయంలో పుణ్యకార్యాలు అంటే దానాలు చేసుకోవడం కానీ లేదా జపాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేసుకోవడం కానీ చేయాలని, అలా చేస్తే గనక ఆ గ్రహణ ప్రభావం మనపై ఉండకుండా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆ పండితులు అయితే చెప్తున్నారు. అంటే ఇటు 2 రకాల
ఆ ప్రజల్లో మాత్రం అంటే మొత్తం ఏదేమైనప్పటికీ ఈ గ్రహణ సమయంలో కూడా ఏవైతే దర్భలు అంటే చాలా మంది విశ్వసిస్తారు దీన్ని. అంటే గ్రహణం జరిగినప్పుడు ఆ దర్భకర్రలు అంటే గడ్డి పరకలు అంటారు, అవి అంటే పూర్వం విష్ణు యొక్క అంటే మందర పర్వతాన్ని విష్ణు ఎప్పుడు ఎత్తినప్పుడు ఆయన యొక్క కేశాలు జారి సముద్రంలో పడ్డ తర్వాత ఆ యొక్క సాగర గర్భాన్ని చిరికినప్పుడు అమృతం వెలిసి ఆ అమృతపు చుక్కలు ఈ దర్భ మీద పడ్డంతో ఈ దర్భకర్రలకు ఒక శక్తి వచ్చిందని, ఆ తద్వారానే అపకర్మంలో గాని ఇలాంటి గ్రహణ సమయంలో గాని ఆ దర్భకర్రలను ఆ నీటిపైన తర్వాత ఏవైతే మన వండిన పదార్థాలు పచ్చళ్ళు నిల్వ ఉంటాయో వాటిపైన వేసుకుంటే గ్రహణ యొక్క శక్తి వాటికి ఉండదు. ఎందుకంటే సైన్స్ కూడా దీన్ని మనం దృష్టి పరుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సైన్స్ చెప్పిన ప్రకారంగా ఈ యొక్క అతి నీలలోహిత కిరణాల నుంచి వచ్చేటటువంటి ఒక ప్రభావాన్ని దర్భకర్రలు అడ్డుకుంటాయని చెప్పేసి సైన్స్ కూడా అందుకే దాన్ని విశ్వసిస్తోంది. అందుకే కొన్ని ప్రధాన ఆయుర్వేద వైద్యాల్లో ఈ దర్భకర్ర వాడేటటువంటి ఒక స్థితిని కూడా మనం గమనిస్తాం. అంటే రెండు రకాలుగా అంటే ఇటు పూజలు జపాలు చేస్తే వచ్చే నష్టమే లేదు కాబట్టి ఖచ్చితంగా పూజలు జపాల వల్ల దేవుడిని కొలిస్తే ఒక మానసిక ప్రశాంతత అయితే ఖచ్చితంగా కలుగుతుంది. తర్వాత ఈ దర్భకర్రలు వేయడం అంటే ఏదైతే ఈ గ్రహణ సమయంలో తినకపోవడమే మంచిదనేటటువంటి ఒక సందర్భం కూడా కొంతమంది చెప్తుంటారు. ఎందుకంటే ఏవైతే పదార్థాల పైన అతి నీలలోహిత కిరణాల వల్ల ప్రభావం వల్ల ఆ పదార్థాలు చెడిపోయే అవకాశం ఉందని చెప్పి భావిస్తారు. తద్వారా అది కూడా ఒక రకంగా విశ్వాసం. కానీ ఇక్కడ జన విజ్ఞాన వేదిక చెప్తున్న సంగతి ప్రకారంగా మాత్రం అది కూడా అంటే ఏదైనా సైన్స్ ఒకవైపు ఆ తర్వాత నమ్మకం ఒకవైపు ఈ రెండు విధాలుగా చేసుకొని దీన్ని మనం పాటించాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు వెన్నెల. సత్యనారాయణ, థ్యాంక్ యూ.